అట్లాంటి జీవితాన్ని జీవిస్తూ కొంత ముందుకు వెళ్ళేటప్పటికీ అప్పుడు భగవంతుడు దేవతలను పిలిచి అందరినీ నిలబెట్టుకుని, ఇంకో ఈయన నీకు అప్పగిస్తున్నాను, ఇక ఈయన తాలూకు రక్షణ బాధ్యత, ఈయన తాలూకు సాధన బాధ్యత, ఈయన తాలూకు జన్మలో పునర్జన్మ బాధ్యత మొత్తం నువ్వు తీసుకో అని చెప్పి ఒక దేవతని భగవంతుడు ఎంట్రస్ట్ చేస్తాడట ఈ స్థితిలోకి వచ్చినటువంటి జీవుడికి. ఆ దేవత కొన్ని జన్మల వరకు మన వెంటుండి, మన వెనకుండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సార్ మీరు తెలిస్తే ఆ పేరు చెప్పండి సార్ కదా అంటారు. ఆ దేవతకి ఆ దేవత తన పేరు చెప్పడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంచేత ఆ దేవత మన కోసం పనిచేయడం కోసం పనిచేస్తుంది. ఏ భగవంతుడి సృష్టిలో తన భాగంగా ఆ వ్యూహంలో భాగంగా ఉందో ఆ వ్యూహంలో భాగంగా మన కోసం పనిచేస్తుంది తప్ప మన కోసం పనిచేయట్లా. మన కోసం పనిచేస్తుంది వాట్సాప్. ఆ సృష్టి వ్యూహంలో భాగంగా మన కోసం పనిచేస్తుంది. మనం ఏం చేయాలి? మనం కూడా ఆ వ్యూహాల్లోకి వెళ్ళాలి. అట్లా సాధన జరుగుతున్నప్పుడు పరమ గురువు వచ్చి ఒక పరమ గురువు తాలూకు పాదం మనకి దొరికినప్పుడు, సద్గురువు మనకి లభించినప్పుడు ఆయన ఒకసారి ఈయన పక్క చూసి, ఈయన ఈ దేవత తాలూకు అంశాలది, దేవత తాలూకు రక్షణలో ఈ జీవి తన పరిణామాన్ని తీసుకెళ్తుంది అని గుర్తుంచుకొని ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి రోజు చూసి ఆ దేవతకి సంబంధించిన బీజాక్షరాల్లో మంత్రాల్లో మనకు ఉపదేశం చేస్తాడు. గురువు కాదు, ఎవరు? సద్గురు. గురువులు ఏం చేస్తారు? మామూలుగా గురువు అనే పదం ఏమి ఆడకూడదు. టీచర్లు అన్నారు, బాగుంటుంది, ఫస్ట్ వర్డ్ కదా అది. అందువల్ల గురువుకి టీచర్ అని ఆడకూడదు. గురువుకి ఇంగ్లీష్లో ఏ వాడినాడో నాకు మాస్టర్ వాడుతున్నాడు, కొంత బెటర్ అనుకుంటుంది. కానీ గురువు అని అంత అందంగా ఉంటుంది మాస్టర్ అంటే. టైలరింగ్ మాస్టర్ అంటే టీ మాస్టర్ అది కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఆయన అదే పేరు, అదే మాస్టర్ ఉపయోగిస్తాం మనం. ఆయన గురువు అనేది గురువు గారు అనంత విలుగా మాస్టర్ గారు అంటే అనుకుంటా. గురువు గారు అంటే ఎంత అసలు ఆ సంస్కృత పదాల్లో వీటి ఉంటుంది. ఆయన సద్గురువు దొరికితే ఎప్పుడైనా ఆయన గురించి ఆ చిన్న బీజాక్షరాన్ని, చిన్న మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. చేసుకోకపోతాడు. క్లాస్ చెప్పడు ఇట్లా, వాళ్ళెవరు క్లాసులు చెప్పరు. క్లాసులు చెప్తే టీచర్లు అంటారు, అందరూ టీచర్లు అంటారు. ఉపదేశం చేసేవాడిని మాస్టర్ అంటారు, సద్గురువు అంటారు. డబ్బులు పుచ్చుకున్న ఉపదేశాలు ఎవరు చేయడు. డబ్బులు పుచ్చుకున్న ఉపదేశాలు చేస్తే ఎవరు డబ్బులు ఇస్తాడో ఉపదేశం చేయాలి. అక్కడికల్లా కాషా పెట్టలే, పైకి లేకుండా బాగుంది కాషా పెట్టండి వాడికి. అందువల్ల ఇది నేను చెప్పింది కాదు, జ్ఞాన వశిష్ఠులు అని చెప్పారు. ప్రతి జీవికి వెనుక ఒక దేవత రక్షణ ఉంటుంది. ఆ దేవత వీళ్ళు నడిపిస్తూ ఉంటుంది. ఆ దేవతను తెలుసుకోవడమే, ఎవడు వీళ్ళు నడిపిస్తున్నాడో, దేవతలకు రక్షణలో వెళ్ళుంటున్నారో, ఎవరి తాలూకు చైతన్యం, దేవ చైతన్యం వీళ్ళు పనిచేస్తుందో అసలు నాకు తెలుసుకోవడమే మొట్టమొదటి పెట్టు. ఆ గురువు దొరికినప్పుడు ఈ సిలబస్ గురించి ఆలోచిద్దాం, ఉంది పెడదాం. ఏది అక్కడ చెప్పాడో నేను మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? మన వెనక ఎప్పుడు కూడా ఒక దేవత ఉంటుంది, మనం నడిపిస్తూ ఉంటుంది. అదే ఈ మన అన్ని జన్మలంటే మన వెంట వస్తూ ఉంటుంది. కనీసం ఆ రకమైన భావన చాలు మనకి. అట్లీస్ట్ కనీసం ఒక భావన వచ్చింది కదా. ఎట్లా పడితే నమస్కారం చేయకూడదు, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, ఏ మంత్రం పడితే ఆ మంత్రం చదువుకోకూడదు, ఊరికి అలా ఆప ప్రకారంగా అది ఇది అన్ని మంత్రాలు కలిపి పడకూడదు, ఏదో ఒకటి ఉంటుంది మనకు సంబంధించింది అని అట్లీస్ట్ నీకు తెలిసింది చాలా. అసలు అంటే మన వెనక ఒక దేవత ఉంది అని చాలా కదా, చాలా ధైర్యంగా ఉంటాం. మనం భయంగా కూడా ఉంటాం. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఎట్లా పడితే అట్లా తినకూడదు, ఎట్లా పడితే అట్లా చేయకూడదు, ఎవరు మనం చూడలేదు కాబట్టి చేసినా పర్లేదులే, ఏమైనా అడిగితే అబద్ధం చెప్పేయచ్చు, ఇవన్నీ ఉండవు తర్వాత. ఎందుకంటే ఎప్పుడూ అదృశ్యంగా ఒకడు మనం చూస్తూ ఉన్నాడు, ఒక దేవత వాళ్ళు నడిపిస్తూ ఉన్నదని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇంకొంచెం భయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇంకొంచెం క్రమశిక్షణగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
సాధనలో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పర్వాలేదు, మనకు వెనక ఒక నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది, ఒక చైతన్యం ఉంది అని తెలిసినప్పుడు కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి హ్యాపీగా ముందుకు వెళ్తాం మనం. దాన్ని నెగిటివ్గా ఉన్నటువంటి పాజిటివ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఆ రకమైనటువంటి ఉన్నటువంటి వాడు అమ్మాయి ధ్యానంలో మంచి విషయం చెప్పారండి, నా వెనక కూడా దేవత ఉందా, ఆ దేవత కంటికి కనిపిస్తుంది కాబట్టి ఎలా చూడాలని కళ్ళు మూసుకొని చూడాలి. అప్పుడు ధ్యానంకు ప్రక్రియే మారిపోతుంది. ఆలోచన పోతున్నాయి, అదే అక్కడ గ్యాస్ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, ఇటు పెట్టు, అది పెట్టు, ఇవన్నీ డొప్పు చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ లెవెల్లో చేసుకునే జనాలు అవన్నీ కూడా. దీన్నే మాస్టర్ కే గారు నమస్కారం మాస్టర్, అది లెక్క. అక్కడ ఉంది లింక్ అంత. నమస్కారం మాస్టర్స్ అనకూడదు అంటే ఏంటంటే, ఎట్లాగైతే వశిష్ఠులు వారు మీ అందరిలోని ఎవరైతే ఈ క్రమంలోకి వస్తారో, ఎవరైతే ఈ సామాజికంలోకి వస్తారో, మీ అనుకో దేవతుందని చెప్పారో, పరమగురుల సాంప్రదాయం మనకి ఏం చెప్తుందంటే, ఇందాక మొట్టమొదటి మన బిగినింగ్లో ఇట్లాంటి ప్రవర్తన ఉన్నటువంటి వాడు, అవగాహన ఉన్నటువంటి వాడు, వాళ్ళని సాధకులు అంటారు, వాడి జీవితంలో ఆడదని చెప్పారు. వాళ్ళ మార్గంలో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ డిసైపుల్స్ అందరినీ, యాక్సెప్టెడ్ డిసైపుల్స్ అందరినీ కూడా వాళ్ళందరూ కూడా గురువు పర్యవేక్షణ కిందకి వస్తారు. మనం పెద్ద గ్రూప్ వెళ్ళిపోతే వీళ్ళంతా గ్రూప్ చేసి ఇంతమందిని కంట్రోల్ కష్టం కదా. ఈ 15 మందికి మీరు గ్రూప్ లీడర్ అన్నా, మనం ఈ 15 మందికి మీరు గ్రూప్ లీడర్, ఈ 15 మందికి మీరు గ్రూప్ లీడర్. గ్రూప్ లీడర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇచ్చి ఈ గ్రూప్ అంతా చూసుకో, ఈ గ్రూప్ అంతా చూసుకో అని చెప్పి ఆఖరి ఏం చెప్తారు, ఇన్ని గ్రూప్ లీడర్స్ ముందు ఒకసారి కావాలంటే మా దగ్గర ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకొని మీరు వెళ్ళి మీ గ్రూప్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చెప్తారు. అంతేనా? అందరు కలిపి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారా? పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ఎవరు? అట్లాగా మనకు కూడా ఈ సృష్టిలో వచ్చిన తర్వాత మనకు కూడా ఈ గ్రూప్స్ చేస్తారు. ఈ గ్రూప్ అంతటికీ నువ్వు లీడర్ అని చెప్తారు. ఆ లీడర్ అంటే ఆయనే పరమగురు. ఆ పరమగురు ఏం చేస్తారంటే, మన తాలూకు జన్మల్ని ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, ఎట్లా చదువుకోవాలి, ఏ ఏజ్లో వాడిని టేకప్ చేయాలి, వాటితో ఎట్లాంటి కార్యక్రమాలు చేయించాలి, వాటి సాధన మార్గం, ఏ సాధన మార్గాన్ని వాడికి మనం ప్రిస్క్రైబ్ చేయాలి, ఏం చేయించాలి, మొత్తం అంతా ఉంటుంది. అంతా ఆయన ప్రిస్క్రైబ్ చేసుకుని ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన దగ్గర ఎవరైతే శిక్షకులుగా చాలా బాగా ట్రైన్ అయిపోయి ఉన్నారో వాళ్ళని పంపించి ఈ గ్రూప్ని ఇంట్రెస్ట్ చేస్తాడు. ఆయన ఎవరు ఇద్దరు కూడా మనకు తెలియదు. మన పరమ గురువు మనకు తెలియదు. పరమ గురువు చేత ఇంట్రెస్ట్ చేయబడినటువంటి ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకు తెలియదు. ఇద్దరు మనకు తెలియదు. మనం పుట్టిన తర్వాత మనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో, ఎవరైతే మహాత్ములు ఉన్నారో, ఎవరైతే మహాయోగులు మనకు అందుబాటులో ఉంటారో, ఎవరి మీద అయితే మనకు గురుభావం కలుగుతుందో వాళ్ళు మన గురువుగా నమస్కారం పెట్టుకుంటూ సాధన చేసుకుంటూ పోతుంటాం. కానీ వెనక ఈ వేరే ఒక సామ్రాజ్యం నడుస్తుంటుంది మన వెనక. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి ఏం చెప్పారు మాస్టర్ గారు, వాడు ఎవరో తెలియదు కాబట్టి ఒకసారి ఏమనుకున్నారు, నమస్కారం మాస్టర్ ఈకేసి అనే ముందు నమస్కారం మాస్టర్ అను ఎవరైతే నేను నడిపిస్తున్నాడో వాడికి తెలియకుండా నమస్కారం పెడుతున్నాను. ప్రతిరోజు ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది నీకు వాడు ఎవడో. ఎప్పుడోకప్పుడు వాడు కనిపించవచ్చు, ఎప్పుడోకప్పుడు ఆయన కనిపించడం కూడా కనిపించవచ్చేమో శరీరంతో మనకు తెలియదు. గురువు కనిపించకపోతే కనీసం ఆ గురువు తాలూకు శిష్యులు సూక్ష్మ శరీరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు, లేకపోతే వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు సరదాగా ఆయన కూడా సరదా వేస్తుంది కదా. ఒక్కసారి ఆయన కూడా ఎప్పుడన్నా సరదా వేసి ఒకసారి కనిపిద్దాం వీళ్ళకి అంటే ఏమవుతుంది, కనిపించిన తర్వాత ఏమవుతుంటే మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు థియరీ ఎస్టాబ్లిష్ అవుతుంది. గొడవ ఎప్పుడైనా కనిపించవచ్చు, మనకి కళ్ళలో కనిపించవచ్చు. పార్థిక గారు చెప్పారు కదా, పరిచయం మొఖాలు కనిపించడం కాదు నీకు, పరిచయం లేని మొఖం కనిపిస్తే అది స్టాండర్డ్ నీకు, పరిచయం మొఖాలు కనిపిస్తే అవి ఆ మొఖాలు మనం చెప్పలేము, తెలిసిన మొఖాలే కాబట్టి. అది పరిచయం లేని మొఖాలు ఏదైనా మహా వెలుగుతో పరిచయం లేని మొఖం మనకు కనిపించినా, ధ్యానంలో కనిపించినా కూడా వాళ్ళ గ్రూపులో వాళ్ళు మన గ్రూపులో వాళ్ళు కాదు, వాళ్ళ గ్రూపులో వాళ్ళు మనమే తెలుస్తుంది.
అందుకు నమస్కారం మాస్టర్ అన్నమాట. సందర్భం వచ్చింది కాబట్టి ఇంప్రెషన్స్ మనుషుల మీద మీరు పెట్టుకోవద్దు. కానీ ఇన్సిడెంట్స్ చెప్తే ఏమవుతుందంటే మన తాలూకు నమ్మకం ఉంది, అది కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కుదురుతుంది. పార్థకుమార్ గారు వాళ్ళ సంగతి నాకు పెద్దవాళ్ళ సంగతి, అందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ నాకు పరిచయం ఉన్న వాళ్ళలో ఇట్లాంటి పరమ గురువుల తాలూకు మార్గంలో పరమ గురువుల తాలూకు అన్యాయులుగా ఉండి భూగోళంతా కూడా తిరుగుతూ అక్కడ ఆ దేశాల్లో కావాల్సిన చోట నేను నీకున్నాను, నేను ఎక్కడే ఉన్నాను అని ఒకసారి శరీరం కట్టుకుని ఆకాశంలో నుంచి ఒక నవ్వి బాగున్నావా అని పలకరించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మావాడు ఒక్కవాడు. మావాడు అందుకే ఇంప్రెషన్ పెట్టుకోవద్దు నన్ను. మావాడే సంగతి మర్చిపోండి. సాధనలో ఆవిడ అయినా ఉండరు. అది చాలా రేర్ ఫినామినా అది. చచ్చిపోతారు గుండె ఆగి ఎవడైనా అలా కనిపిస్తే. రాత్రి మీరు పౌర్ణమి చాలా బాగుందని బయటకు వచ్చారు అనుకోండి, ఎవ్వరు లేనప్పుడు ఆ టైంకి ఎవడన్నా ఆయన మీ ముందు ప్రత్యక్షమైతే గుండె ఆగి టక్కని చచ్చిపోతారు గుండె ఆగి. సో పైకి వస్తే కొంచెం ధైర్యం అందరూ చూపుతుంటారేమో అని. అర్ధరాత్రి మీరు నిద్రపోతున్నారు అక్కడ ఇంట్లో గురువు కొడుతూ. ఎవడన్నా అట్లా ఒకసారి వెలికి వచ్చినా కానీ ఎవడ చీకట్లో చీకట్లో రావడం మీరు ముందుకు వచ్చి కనిపించేటప్పుడు గుండె ఆగిపోతుంది. సరదాగా ఉండదు అది. కనిపించడం వినిపించడం కాబట్టి మనం బతికిపోతాం. కనిపిస్తే ఆగిపోతుంది గుండె, టక్కని చచ్చిపోతారు వీడు. ఇది కనిపిస్తారండి. కళ్ళలో కనిపించడం, ధ్యానంలో కనిపించడం కాదు, ఫిజికల్ బాడీతో కనిపించి వాడు వేసిపోతాడు. బాగున్నా అని కూర్చొని కవర్లు చెప్తా అంటాడు. కూర్చొని కవర్లు చెప్పడు వాడు. ఎవడే కూర్చొని కవర్లు చెప్పడు. మీరు గుర్తుపెట్టుకోండి. సినిమాలు అయితే కూర్చొని కవర్ చేద్దాం, మహాత్మాలు కూర్చొని కవర్ చెప్పడు. వాడు కనిపిస్తాడు. వాడు ఎవదలుచుకుంది ఏదో వాడు చూపుతోనో వాడి తాలూకు ఒక స్మైల్తోనో ఇచ్చి వెళ్ళిపోతాడంతే. మనకు మళ్ళీ వాడికి క్లాస్ లాస్ట్ ఉంటుంది. చాలా ఆశ్చర్యం. అప్పుడు కదా మనకి ధైర్యం వస్తుంది. ప్రత్యక్షంగా శరీరం మీ ముందుకు కట్టుకోవడం అంటే ఇట్ స్మాల్ థింగ్. అట్లా అని చెప్పేసి కనిపించాడు కాబట్టి కనిపించిన పెద్దవాళ్ళు యోగులు అదే ఉండదు. సరే కుదురుతుంది. ఆ కాంట్రిబ్యూషన్స్ అట్లా కుదురుతాయి. కొన్ని జీవులకి ఆ రకమైనటువంటి చూసేటటువంటి ఇది ఉంటుంది. ఎక్కువ దూరశ్రవణం, దూర విద్య ఉంటాయి. క్లార్వాయన్స్ అండ్ క్లారాడియన్స్ అంటారు. సూక్ష్మంగానే కనిపిస్తున్నారు. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా అదృష్టం అది. ఎంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు అలా కనిపిస్తుంటాయి. ఎదురుంటాయి అలా కనిపిస్తున్నాయి. ఎదురుకుంటారు. నీకు కనిపించిందా కనిపించింది అలా కనిపించలేదు. నేను బ్లైండ్ అని చెప్తాను. నేను దేవాస్ బ్లైండ్ ఎవరు చెప్తున్నాను. అలా అవుతుంటారు. కనిపించడానికి నిజంగా కనిపించని చెప్తారు. కొంతమందికి వినిపిస్తూ ఉంటాయి. ఒకసారి నా స్టూడెంట్స్లో ఒక ఆవిడ ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నువ్వు ఎందుకు వీటి మీద అంత చిన్నచూపు చూస్తావు, నువ్వు నన్ను నడిపించి ఆంజలి చాలా ఇష్టపడుతుంది, నీకు చెప్తూ ఉంటుందట చెవిలో, నాకు కూడా నీకు కూడా చెప్తూ ఉంటుందట, నువ్వేనా నీకు నువ్వు ఎస్తాను చాలా నువ్వు ఏం చేయగలేదండి. నష్టపడేస్తుంది. హాల్స్ మౌంటైన్స్లో కూర్చోబెట్టి నాకు వద్దు మరో అంటే విందు. నేను వాసుదేవుడు విందాం అనుకుంటున్నాను, యాంజిల్స్ కాదంటే వద్దు, కాదు ఇంకా ఎక్కువ ఫెసిలిటీ కదా అంటుంది. నేను నా వద్దు చెప్పి కొంతకాలం పోయిన తర్వాత నేను చాలా 1 year క్రితం అనుకుంటాను. ఇది మామూలుగా స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాను. స్కూటర్ వెళ్ళిపోతుంటే గురు చెవులో గురు పట్టుంది. ఇంకా చెవులు గురు పట్టే గుసగుసలు అనిపిస్తుంది. చెవుల్లో, 2 చెవుల్లో. నా చెవులకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో ఏంటి వాడి దగ్గర పోదాం అనుకున్నా. చిన్న వెస్పరింగ్ అనిపిస్తుంది. అప్పుడు ఆవిడ గుర్తుకొచ్చింది. అమ్మ నా పంపం వచ్చాయి అనుకుని ఇంటికి వెళ్ళి రాత్రి అంతా తలకు స్నానం చేసుకుని నాకు వద్దు, ఈ ఫినామినా నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నాది మార్గం కాదు, ఆ మాట్లాడాలి ఇంట్రెస్ట్ అని వదిలేశాను. 2 రోజులు పెట్టింది నాకు అది వదిలించుకోవడానికి. ఎందుకంటే సాధనకు అడ్డొచ్చేస్తాయి అవి. ఇది వినిపిస్తున్నాయంటే ఇది కనిపిస్తున్నాయంటే అదే అయిపోతుంది అనుకుంటే అసలు పోయి కొసలు మిగులుతున్నారు చూసారా. అది పద్ధతిలో యాక్సెప్ట్ చేసింది తిరిగి కాదు.
అందువల్ల వస్తుంటాయి సాధనలో రకరకాల వస్తుంటాయి. వాడి పక్క నాకు ఇప్పుడు మా ఆవిడతో మా సింధుకు రాకపోవడం మీద మా లక్ష్మి గారు ఫోన్ చేసి కాస్త హీలింగ్ చేసి పెట్టండి అంటాం. వాడు చాలా పెద్ద హీలర్, అలా ఉన్నారు కదా, చాలా పెద్ద హీలర్. అడుగులు చేస్తుంటే మావిడ చేసుకున్న పెద్ద టారస్గా నేను చేసుకున్నాను. చాలా వర్షం రాసి అసలు వాళ్ళు దగ్గర పట్టించుకోరు. అసలు మావిడే లక్ష్మి గారు ఫోన్ చేసి లక్ష్మి గారు ఏం చేయమని అడుగుతుంది. అద్భుతంగా ఏం చేస్తారు. ఆడటారు నేను నేర్చుకుంది ఎక్కడి నుంచో రాజుగారు నాకన్నా పెద్ద. నేను ఎప్పుడున్నా ఒక రోజు నాకు తర్వాత 4 గంటలకు 3-4 గంటలకి ఒక రోజు నాకు చాలా విపరీతంగా గాబరా చేస్తుంది. సార్ నాకు చాలా గాబరా చేస్తుంది. నా లెవెల్ దాటిపోయింది, నా మొదలు లెవెల్ దాటిపోయింది. వెంటనే మా సరస్సు ఫోన్ చేసి లక్ష్మి గారు ఒకసారి ఫోన్ చేసి హీలింగ్స్ పంపించుకొని చెప్పిపోయింటే ఆ డమ్ మన స్కూటర్కి వచ్చేసారు బయటికి. లక్ష్మి నీకేం పర్లేదు, ధైర్యం ఇచ్చి నాకు ధైర్యం పడేసేసి నీకేం పర్లేదు అన్నారు. ఆవిడ వెళ్ళిపోతున్నారు. నేను నిద్రపోయిన తర్వాత నేను 9 గంటలు లేచాను. మరి మీరు హీలింగ్ క్లాస్ చెప్తారు కదా, మీరు హీలింగ్ గ్రాండ్ మాస్టర్కి వచ్చింది కదా, ఎంతోమంది హీలింగ్స్ చేయాలి కదంటే అది వేరు ఇది వేరు. భగవంతుడు అక్కడి నుంచి ఎవరి నుంచి ఎట్లా పనిచేస్తుంటాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఆనర్ చేయాలి. క్లాసులు చెప్తే హీలింగ్స్ వస్తాయి. ఎవరికి హీలింగ్ చేయడు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అది బాధపడుతున్నాడు, వాడు బాధపడాలని భగవంతుడు రాసి పెట్టాడేమో, నేందుకు ఆ చాప్టర్స్లో పోవాలా. కానీ అవతల బ్రాహ్మణప్పుడు అవన్నీ పట్టించుకోరాడు. వాళ్ళు ఎవరు బాధపడ్డాడు, హీలింగ్ చేయాలి. వాళ్ళకి అదే కరెక్ట్, వాళ్ళు అలాగే చేయాలి. నాకు ఎందుకు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ తెలుసా, ఏవైతే మన పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్లో చదువుకుంటామో అది యాక్చువల్గా ప్రత్యక్షంగా వాడితో జీవిస్తున్న వాళ్ళు అందరూ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకున్న బలవంతా నా ఫ్రెండ్సే. అన్ని దేశాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. దేవతలను చూసిన వాళ్ళు ఉన్నారు, దేవతలతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా చెప్పి హీలింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రూవ్ చేసినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. చాలా హాయిగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ నా గురువు, నా బలం నా గురువు, నా ఫ్రెండ్సే. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అక్కడ చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. 10 ఏళ్ళ క్రితం మావాడేదో వాడి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి సాంప్రదాయమైన నాశకాలకు మొట్టమొదటి వ్యూహంలో సంబంధించిన కార్యక్రమం చేస్తుంటాం కదా, రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా. మాడాడు సరస్వతి పొద్దున వేసి అనంతపురా సరస్వతి పొద్దున వేసింది, పూజకి శ్రద్ధ చేసుకుంటుంది. అందులో తలుపులు అట్లా ఉన్నాయి. పైపచ్చి వాళ్ళ తలుపుల్లోంచి కిటికీలోంచి వస్తారు. వాళ్ళు ఆ తలుపు అలా ఉండేస్తే పెద్ద పాయింట్ వచ్చేవాడు తలుపులు వేస్తే ఆ కిటికీలో అద్దాల్లోంచి వస్తారు. వాళ్ళ ఫిజికల్ బాడీ ఉండదు కదా, ఇంట్లో చూస్తాయండి. గుండాగా చచ్చిపోతాడు అట్లా కేవలం ఉందా. అది వచ్చేసి రాగానే పూజ తీసుకొని రెడీ అవుతుంది. ఎవడో ఒక ఆయన వచ్చాడు, అలా మనకమలే ఉండరు. మనకమలంటే బాగా నాకమలే ఉండరు. ఆ చక్క స్ఫూర్తి రూపులు తర్వాత పొడుగు అంతా ఉండి చక్క ఒక పర్సనాలిటీ ఉంటుంది ప్రత్యేకంగా. వాళ్ళ ముక్కులు ఆ చప్పటి ముక్కులు చోట అట్లా ఉండేవాళ్ళు. ముక్కులు పొడుగు ఉంటాయి, కళ్ళలో రకమైన వెలుగు ఉంటుంది. వాళ్ళ శరీరంలో ఒక శరీరం నల్లగా తెల్లగా ఉంటారు కదా, శరీరానికి కాంతి ఉంటుందంటే అనుకోవచ్చు మీరు. కృష్ణుడు నల్లగా ఉంటాడు అయినా సార్, శరీరంలో చాలా కాంతి ఉంటుందంటే ఆరా ఉంటుంది. అది చాలా గ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వాళ్ళ ప్రజెన్స్ ఎంత హాయిగా ఉంటుంది. అసలు ఒక ఆ మబ్బు అలా మన నుంచి వెళ్ళిపోతుంటుంటే మబ్బులో ఏముంటుంది, వాటర్ ఉంటుంది కదా, మన నుంచి మబ్బు వెళ్ళిపోతుంది. ఆ తుప్పలు గిప్పులు అది చాలా హాయిగా ఉంటుంది సార్. ఆ ఫీలింగ్ వస్తుంది వస్తుంది చేసుకుంటుంది. ఆడ చదువుకుంటుంది. ఒక ఆయన వచ్చాడు, అలా అన్నాడు, అలా వెళ్ళిపోయింది. అదే మన అమ్మ కనిపిస్తే బాబోది 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 శాస్త్రం బలం అయితే ఈ జన్మ నిద్రపోయింది. ఒకసారి మావిడి అందుకే నేను పెళ్లి చేస్తున్నాను. పెళ్ళికి ముందు ఒకసారి మావిడి నిద్రపోతుంది. మాస్టర్ గారు శ్రీ గారు ప్రేయర్ కాదని నువ్వు వేరే ప్రేయర్ చేసుకొని చెప్పి ఏదో ప్రేయర్ ఇచ్చారు. చేసుకుంటుంది. ఫుల్ మూను ఆకాశంలో చదువుతున్నాము. చిన్నప్పుడు అందరూ ఆకాశంలో చూస్తుంటారు కదా, చెప్పారు కదా అందరూ ఆకాశంలోకి ఆడే అట్లా ఆకాశంలో చూస్తుంది. అలా నిద్రపోతారు. ఆ వెదర్ లాంటి కిరణ్ ఒకటి వచ్చింది అని ఆవిడ చెప్పింది. నేను చూడలేదు, నాకు కూడా కనిపించేస్తుంది ఏంటో. ఇద్దరులో ఒకరిగా కనిపిస్తారే వాడు. అట్లా కోటా సిస్టమ్ తగ్గిందా
రవీంద్ర కిరణ్ లాగా ఎవరో ఒక యంగ్ మ్యాన్ వచ్చాడు. ఆయన పేరే మాస్టర్ ఆర్, ఆయన పేరు ఆ పూర్తి పేరు చెప్పాడు. అలా వచ్చాడు, మంచి యంగ్ ఉన్నాడు, మంచి పుష్టిగా ఉన్నాడు. వచ్చాడు, వస్తావా నాతో అన్నాడు. నాతో వస్తావా అన్నట్టు పాడదు కదా. ఇటు చూస్తుంది ఆ వెనుకలోంచి అక్కడి నుంచి. ఆ అమ్మాయికి అప్పుడు ఏం తెలుస్తుంది, చిన్నది అప్పటికి. నా దగ్గర పరమ గురువులు వాళ్ళ కార్యక్రమాలు లెసన్స్ వేరే రోజుల్లో అంటే అట్లా చూస్తుందా కళ్ళట్లు పెట్టి అలా అలా వెనుకలోంచి అక్కడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఎంతగా తీసుకెళ్ళాడు నాకు తెలియదు. అక్కడ దగ్గర దారం ఉంది ఒకసారి, అక్కడ దగ్గర వెళ్ళి చీకటి ఉంటుంది కదా, లైట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతే అక్కడ ఏముంటుంది, అక్కడ చీకటి ఉంటుంది. చీకటి వాళ్ళకి అలవాట్లేదు కదా. దారం అనగానే పడిపోతే మనిషి వచ్చింది. మా చూసే భాషగా ఇంటికి వెళ్ళి శుభ్రంగా గుర్తిస్తారు. భయపడతావా, అసలు భయపడవచ్చా, తీసుకెళ్ళవాడు నీ సంగతి చూసుకోవడా, ఎంత ఎంత అవకాశాలు మిస్ అయ్యావు, అసలు నీకు ఎన్ని చూపిద్దాం అన్నాడు ఆయన. అంటే మొత్తం గ్రహాలన్నీ మావాడి సివి గారికి వల్లే. అప్పటికి మావాడి అంటే బాగోదు, అప్పటికి చదువుకుంటుంది నా దగ్గర. సివి గారికి వల్లే అప్పటికి సివి తిరిగేసి వచ్చిందని నేను తెలియదు. అలా అనుభవం శరీరంలోంచి బయటకు వచ్చాక అందుకే నేను బాధగా చెప్పారే, ఈ శరీరం లైట్గా ఉండడం అంటే తెలుసా, ఈ స్థూల శరీరానికి సంబంధం లేకుండా సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది. అది లైట్గా ఉండడం అంటే మనం తినే ఆహారంతోనూ తిరిగే మనుషులతోనూ ఈ బంధాలు అంటే అసోసియేషన్ అంటే ఇంగ్లీష్లో మంచివాడేది, వాసనలు అంటే అంతకన్నా మంచివాడేది. ఈ వాసన అంటే ముక్కుతో చూస్తే వాసనలు కాదు, అంటించుకునేది. ఈ వాసనలు తగ్గకపోతే ఈ సూక్ష్మ శరీరం సరే దీంట్లోంచి బయటపడదు. ఆ వాసన తగ్గించుకుంటుంది. విద్యని మనం విత్తురాయలు పోస్తాం కదా, లంపటాలు అంటారు కదా, బాగా అర్థమవుతుంది. ఈ లంపటాలు తగ్గించుకోకపోతే ఈ వెయిట్ తగ్గదు, సూక్ష్మ శరీరం బయటకు రాదు. ఏం చేస్తారు బయట సూక్ష్మ శరీరం వచ్చిన పడి ఎంత వేగంగా బయటకు వచ్చి ఎంత వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది, ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ వచ్చినకల్లా భౌతిక శరీరంలో బంధించబడ్డ జీవుడు తాలూకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమవుతాయి, క్రమంగా వాళ్ళు మారుతాయి. అది తేడా. ఎప్పుడైతే ఒకసారి స్థూల శరీరం తాలూకు స్థూలత్వం అనేది పోయి జీవుడు సూక్ష్మం కదా, చెప్పాను కదా నేను వార్తగా అంగుష్టి మాత్రుడే ఉండాలని చెప్పి ఒక శాస్త్రం చెబుతుంది. లేదు, ఎలా ఉంటాడు జీవుడు అంటే ధాన్యపు నియమాల స్వరూపం. అంటే ధాన్యపు గింజ మీద పైన ఉంటుంది కదా, ధాన్యపు గింజ మీద పైన చిన్న పొట్టు ఉండదు, పైన కింద చిన్నది మన జీవుడు అలా ఉంటాడని చెప్తుంది ఇంకొక ఉపనిషత్తు. ఉంటే ఎలా ఉంటాడు, ఎంత అంగుష్ట మాత్రమే ఉంటాడు, లోపల జీవుడు అరూపంగా ఉంటాడు. లేకపోతే ఇంకా సూక్ష్మంగా అయితే ఆ ధాన్యపు గింజ మీద ఉన్న చివరి ఆ మొన లాగా ఉంటాడు. అంటే ఎంత సూక్ష్మంగా ఉంటాడు. అంత సూక్ష్మంగా ఉన్నదాన్ని మన మనసు పట్టుకోవాలంటే మనలో ఉండే స్థూలత్వం అనేది క్రమంగా తగ్గుతూ ఆ వెయిట్ తగ్గుతూ ఉండాలి. బాడీ వెయిట్ ఒక్కటే కాదు, మైండ్ మీద ఉన్న వెయిట్ కూడా తగ్గుతూ ఉండాలి. మైండ్ మీద డంప్ చేసే విషయాలు తగ్గుతూ ఉండాలి. క్రమంగా అంటే మంచుగడ్డ అని చెప్తానని మంచుగడ్డ జీవుడు అనుకుంటే ఆ మంచుగడ్డ తేలేటటువంటి నీళ్లు దేవుడు భగవంతుడు అనుకుంటే అదే నీళ్ళతో కట్టుకున్న ఈ మంచుగడ్డ అనేటటువంటి మనం ఉందే అదేవాళ్ళ క్రమంగా ఏవాళ్ళ కరగాల. ఇంకొంచెం మంచు పేర్చుకుని ఇంత మంచుగడ్డ అంత మంచుగడ్డ కాకూడదు. అంత మంచుగడ్డ ఇంత చివరికి ఏవాళ్ళ మంచుగడ్డ ఏమైపోవాలా, అది ఎక్కడి నుంచి అయితే ఆ మంచుగడ్డ కట్టుకుందో, ఏ పదార్థంతో అయితే కట్టుకుందో అదిగా అయిపోవాలి మంచుగడ్డ. అది పరిపూర్ణమైన మృత్యు అంటారు. జీవుడిగా వాడు చనిపోయి దేవుడిగా వాడు జన్మెత్తాడు. లేకపోతే ఈ జీవ చైతన్యం అనేది పూర్తిగా పోయి భగవత్ చైతన్యంలోకి వాడు మేలుకుంటాడు. అంటే వాడి చైతన్యంలో వాడు మేలుకుంటాడు. ఇంతవరకు మనం ఎరువు శరీరంలో ఉన్నాం, ఇది మన కాదు. ఇట్లాంటి ఫినామినాన్ బాడీలో అంటే మనసు ఎప్పుడు దూదిపించేలాగా అది హ్యాపీగా హాయిగా ఎగురుతున్నారు తప్ప దాన్ని
ఎక్కువ బడ్డీ చేయకూడదు, ఎక్కువ డంప్ చేయకూడదు, ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి, ఎక్కువ విషయాలు ఊరికి అలా యాడ్ చేసుకుంటూ పోకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు, ఎక్కువగా దేనితో అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఉన్న కూడా భార్యకి భర్త అటాచ్మెంట్ ఉంటుంది, భర్తకి భర్త అటాచ్మెంట్ ఉంటుంది, పిల్లలకి ఎంతవరకు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకునేంత వరకు అటాచ్మెంట్ ఉండాలి. ఊరికి అట్లాగా బంకల్లాగా అడుగుపోయితే దాన్ని వీడి కంపు వాడికి వాడి కంపు వీడికి చాడకం కొడుతూ ఉంటుంది, బంకల్లో అడుగుపోతుంటే నాన్ అటాచ్మెంట్ అంట. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే ఇది కదా ప్రాసెస్. సత్సంగం అంటే సత్ అంటే సనాతనమైంది, శాస్త్రమైంది, ఎప్పుడూ ఉండేది, నాశనమైంది, అది సత్సంగం అంటే. అది మనందరూ కదా సత్సంగం అవుతుంది. సత్తు చిత్తు ఆనందం కదా మనకి సచ్చిదానందం అంటాం. సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడు అంటాం. సత్తు చిత్తు ఆనందం. ఆ సత్తుతో సంగమం చేస్తే సత్సంగం, చిత్తుతో సంగమం చేస్తే చిదానందం. శివోహం కదా. సంగం సత్తుతో చేయాలి, మనుషులతో కాదు. మనుషులతో చేయకపోతే సత్తు ఉంటుందండి. మనుషుల్లో ఉండే సత్తుతో సంగం చేయాలి. మనం బాగుపడిపోతే పోయాం కానీ పక్కన చెడగొట్టకూడదు. అట్లీస్ట్ సత్తుతో సంఘం సత్సంగం, చిత్తుతో సంఘం చిదానంద స్వరూపానికి వెళ్ళక మార్గం. అది సత్తు చిత్తు ఆనందం కదా. సత్సంగత్వంలో ఏమొస్తుంది? నిస్సంగత్వం దేంతో వస్తుంది? భగవంతుడితో కాదు. నిస్సంగత్వం దేంతో వస్తుందంటే ఏది మనకి అనుకుంటుందో అక్కడికి వెళ్ళకుండా అనుకుంటుందో వాటితో నిస్సంగత్వం వస్తుంది. అదే నిస్సంగత్వం కాదు. నిస్సంగత్వం అంటే అన్నీ పోతాయి కదా. సత్సంగత్వం అని చెప్పానుగా. ఆ సత్సంగత్వం గురించి ఆ సత్సంగానికి ఏమంటో వాటితో మన నిస్సంగత్వం వస్తుంది. అప్పుడు మోహాలు పోతాయి. ఆ మోహాలు పోయిన తర్వాత నిశ్చలతత్వం వస్తుంది. దాన్ని మనం అంటాం సెట్ అవుతుంది మెడిటేషన్ లోపల. మెడిటేషన్ చేసినప్పుడు ఎప్పుడన్నా మీకు చాలామందికి అనుభవం ఉంటుంది. మెడిటేషన్ చేసినప్పుడు లోపల ఏమవుతుంది తెలుసా? ఒకసారి టక్ అని ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోగానే ఏమవుతుంది తెలుసా? రెండు అనుభవాలు ఉంటాయి సాధకులకి, ధ్యానం చేసిన వాళ్ళకి. శరీరం చాలా లైట్గా అయిపోయి చాలా హాయిగా పేరుస్తున్నట్టుగా అయిపోతుంది. లేకపోతే శరీరం టక్కని ఫిక్స్ అయినప్పుడు స్థాణువులాగా అయిపోతుంది. అంటే ఏంటి? చల్ల ఉండదు అక్కడ. శ్వాస ఉంటుందో లేదో తెలియదు. ఒకసారి శ్వాస ఉండదు అక్కడ. ఉందో లేదో మాకు తెలియదు యాక్చువల్గా. మళ్ళీ ఎప్పుడో మెలకు వచ్చినా కానీ అప్పుడు అని ఒక శ్వాస తీసుకుంటాం. ఈ మధ్యలో ఏముంటుందో మాకు తెలియదు, అయిపోతుంది. అది అనుభవంలోకి వచ్చిన తర్వాత ధ్యానం మొదలవుతుంది. ధ్యానం జరగడం మొదలవుతుంది. ఇది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇది పెరుగుతున్న కొద్ది ధ్యానం స్థిరపడడం మొదలవుతుంది. ధ్యానం స్థిరపడిన తర్వాత ధ్యానం జరగడం మొదలవుతుంది. అంతవరకు మనం తప్పులు పడుతూ ఉండాలి. ఒక్కసారి ఈ నిశ్చలత్వంలోకి ఒక్కసారి మనస్సు దిగిన తర్వాత ఇప్పుడు మనసు సస్పెండ్ అయిపోయి మనసు కన్నా పైన ఉండే బుద్ధి గాయత్రి ఉందే, ఆ లోకాల్లో మనకు ప్రవేశం దొరుకుతుంది. అక్కడ ఉండాలి మహాత్ములు. మహాత్ములు ఏ లోకాల్లో ఉంటారు? గాయత్రి లోకాల్లో ఉంటారు, గాయత్రి వ్యూహంలో ఉంటారు. మనస్సు పైన ఉన్నటువంటి బుద్ధి తాలూకు పొరలు దాటి ఉత్తమమైన సంస్కారంతో కూడిన బుద్ధి తాలూకు పొరల్లో అది వాళ్ళ బతుకు శరీరం. ఎలాగైతే మనకి ఇది బతుకు శరీరం, యోగులకి, మహాత్ములకి, మహర్షులకి, ఈ సృష్టి నడిపించే దేవతలకి వాళ్ళ ఫిజికల్ బాడీ ఏంటి తెలుసా? అది వాళ్ళ ఫిజికల్ బాడీ.
ఇది వాళ్ళు అందుకే మిగతా గ్రహాల్లో వాటిలో మనం చూస్తే ఈ ఫిజికల్ బాడీ కనిపించదు. వాళ్ళ ఫిజికల్ బాడీ వేరుగా ఉంటుంది. ఆ ఫిజికల్ బాడీని ఈ ఫిజికల్ అయి చూడలేదు. ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అది కూడా మనకు చాలా దగ్గరలో ఉన్నాం. అది కూడా ఎప్పటికప్పుడు తెలుస్తుంది కదా తప్పనిసరిగా. ఇన్ని వివాహాల్లో సాధన జరుగుతూ ఉంటుంది. కేవలం మనం కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టుకుని ప్రాణాయామాలు చేసుకుని మరొకటి చేసుకుంటుంటే అయిపోయింది, ఏదో విశ్వాసాలు చదువుకున్నాం, అయిపోయింది, వాటికి పని అయిపోయింది అన్నట్టు ఉండదు. ఇన్ని వివాహాల్లో, ఇన్ని రకాల, ఇన్ని ప్లేన్స్లో, ఇంత నెట్వర్క్ మధ్య సాధన జరుగుతుంటుంది డిసైపుల్కి. ఓవరాల్గా ఒక ఏమంటుంది బర్డ్ వ్యూ అంటారు, ఏమంటుంది బర్డ్స్ బాగా ఎన్ని బర్డ్స్ అయ్యా బర్డ్స్ అయ్యి అంటే పైనుంచి బర్డ్ చూస్తుంటుంటే మొత్తం కనిపిస్తుంటుంది కదా పైనుంచి చూస్తుంటే. అట్లా మీకు ఓవరాల్గా ఒక ఇన్ జనరల్ ఎట్లా ఉంటుంది పరమగురుల మార్గం అంటే నమస్కారం పెట్టగానే అయిపోతుందని ఉండదు. ఆ ఒకసారి మన పక్క చూస్తే మనం వదిలిపెట్టడు, అన్ని జన్మలో మనం వెంటేస్తూ ఉంటాడు, ఆయన మనం అనిపిస్తూ ఉంటాడు. ఆ సంగతి మనకు తెలియదు, మనకులాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము, ఆయన పట్టించుకోడు. ఒక్కసారి ఆ మార్గంలోకి మనకు ప్రవేశం దొరికిన తర్వాత అలాగ వెంటబడి వెంటుండి ఎన్నో జన్మలు పోయిన తర్వాత నాన్నని అనుకున్నది నేనురా అని చెప్పి ఒకసారి ఆయనకి అందించి చెప్పేటట్టు శుభదినం వస్తుంది. అదే నిజమైన జన్మ, అదే దివ్య జన్మ. అప్పటి నుంచే దివ్య కర్మలోకి మనకి ప్రవేశం లభిస్తుంది. అప్పటి నుంచే విశ్వకర్మలోకి ప్రవేశం లభిస్తుంది. అప్పటి నుంచే మనకి విశ్వ చైతన్యంలోకి, జగద్గురు తాలూకు ప్రాణకులోకి మనకి ప్రవేశం లభిస్తుంది. అప్పటి నుంచే కేవలం భగవంతుని అనేది మన ఊహా, మన భావన కాదు. దేవతలు కేవలం ఆరాధన చేసుకోవడం కోసం మాత్రం కాదు. వీళ్ళందరూ ఆ భగవంతుని తాలూకు వ్యూహంలో వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళలాగే మనం కూడా ఈ భగవంతుని తాలూకు వ్యూహంలో, ఈ సృష్టి వ్యూహాల్లో మనం కూడా ఆ పనులు నిర్వర్తించవచ్చును అనేటటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి దాంట్లో ప్రవేశించడానికి కావాల్సిన ఉత్సాహం, శ్రద్ధ మనకు వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పడం గురించి నేను మీకు చెప్పాను. ఒక పావు గంటలో మాస్టర్ గారు ఉంటే మాస్టర్ జాన్కుల్ గారి చదివి వినిపిస్తారు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన తర్వాత మీరు అర్థం అవడం చాలా ఈజీ. త్రూ అవుట్ ది వరల్డ్ చెప్తున్నారు జాన్కుల్ మాస్టర్. డిసైపుల్స్ ఆఫ్ దీస్ మాస్టర్స్ అంటే ఇప్పుడు దాకా చెప్పిన మాస్టర్స్ గురించి చెప్పాను కదా. ఈ ముందంతా వాళ్ళంతా ఉంది, అదంతా చెప్పడం కష్టమని మీకు ఒక ఓవరాల్ వ్యూ ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇది అర్థం చేసుకోండి. Throughout the world, disciples of the masters have come into incarnation at this time with the sole intent of participating in the activities and occupations and the truth dissemination of the various churches, sciences, the philosophies, and thus producing within the organization itself an expansion, a widening, and a disintegration where necessary, which might otherwise be possible. అర్థమైంది? మళ్ళీ ఇంగ్లీష్ దేశాలు బాగా అర్థం చేసుకోండి. మళ్ళా నేను చూడండి ఎంత సెంటెన్స్ ఉందో, అది జాగ్రత్తగా అర్థం చేసి ఎంత బ్యూటిఫుల్. ఈకే గారు డీకే గారు ఇంగ్లీష్ వస్తుంది ప్రపంచంలో. అరవిందులు ఇంగ్లీష్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక ముఖ అర్థం కాదు. అరవిందులు ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళకి, ఎంఏ లిటరేచర్ పేజ్ చేసే వాళ్ళకి అరవిందులు లిటరేచర్ అర్థం కావాలంటే చాలా కష్టం. నాష్ గారు ఫాదర్ ఉండేవారు, అరుణాచార్య గారు. ఆయన సెంటెన్స్ ఆ పేజీ పైన మొదలెడితే పేజీ చివరి వచ్చినప్పటికి అక్కడ దృష్టి పెట్టారు. ఓల్డ్ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు కదా సరదా, అక్కడ సెంటెన్స్ అక్కడ మొదలు పెడితే ఎక్కడంటే ఇది అంతసేపు మన థాట్ కంటిన్యూటీ ఉంటుందా అసలు? ఉంటే అర్థం చేసుకున్నారు, కానీ వచ్చి చెప్పాలి అది వాళ్ళ ఎక్కది. వాళ్ళు ఆ చిలక మన లెక్చర్లు చెప్పుకున్నట్టుగా చిలక బతుకులాగా చెప్పరండి. ఏం చేస్తారు? అర్థమైతే అర్థమైనట్టు, అర్థం కాకపోతే ట్రైన్ నెక్స్ట్ మంత్ అంటారు వాళ్ళు. అరవింద్ వాళ్ళందరూ వాళ్ళ లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మాస్టర్ గారి లాంగ్వేజ్ చాలా స్వీట్గా, ఇంగ్లీష్ ఎంత స్వీట్గా ఉంటుందో. ఎప్పుడన్నా మీరు సరదాగా మంద్రా స్క్రిప్చర్ చదవండి. మంద్రా స్క్రిప్చర్ అంటే భగవద్గీతకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పోయిటిక్ ట్రాన్స్లేషన్. మంద్రా స్క్రిప్చర్, మంద్రా MANDRA మంద్రా స్క్రిప్చర్. అది భగవద్గీతకి ఒక రకమైన పోయిటిక్ అండ్
మెడిటేటివ్ ట్రాన్స్లేషన్ అని అన్నాను. అది మామూలు ఇంగ్లీష్ లాగా ఆ ట్రాన్స్లేషన్ మామూలు ట్రాన్స్లేషన్ ఒక పోయిటరీ చెప్పినట్టు లేదా మెడిటేటివ్ లాంగ్వేజ్ అంటారు. అద్భుతమైన లాంగ్వేజ్ అసలు. అది అసలు ఇంతకుముందు ఎప్పుడు లేదు అలాంటి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఈ గీతకి ఎప్పుడు చదవండి, మీకు తెలుస్తుంది ఎంత అందంగా ఉంటుంది ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా రండి. త్రూ అవుట్ ది వరల్డ్ కామా కూడా చదువుతారు. త్రూ అవుట్ ది వరల్డ్ డిసైపుల్స్ ఆఫ్ దీస్ మాస్టర్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. డిసైపుల్స్ ఆఫ్ దీస్ మాస్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఇన్కార్నేషన్ అట్ దిస్ టైమ్ కామా. అంటే ఇంతవరకు ఏ మహాత్ముల గురించి మనం ప్రస్తావన చేస్తున్నామో అంతకుముందు చేస్తున్నాము. ఆ మహాత్ముల తాలూకు శిష్యులు disciples of these masters are coming to incarnation at this time 35-40 చెప్తారు. with the sole intent అంటే ఏకైక లక్ష్యం of participating in the activities and occupations. ఒకే ఒక లక్ష్యం ఏంటంటే కొన్ని యాక్టివిటీస్లో కొన్ని ఆక్యుపేషన్స్లో పార్టిసిపేట్ చేయడమే వాళ్ళకు లక్ష్యం. And the truth dissemination of the various churches, sciences and church in English రాస్తుంది కాబట్టి చర్చ్ ఉంది, మనం రాస్తే ఆశ్రమం అంటాం అన్నమాట. అది దానికి వేరే ఉంది. The truth dissemination of the various churches, sciences and philosophies, and thus ఎందుకు ఇవన్నీ వాళ్ళందరూ ఎందుకు పుట్టి చర్చల ద్వారా, చర్చల ఆశ్రమాల ద్వారా లేకపోతే గురుకులాల ద్వారా వేరు వేరు వృత్తుల ద్వారా వేరే వేరే సైన్సెస్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే యోగా, సైన్స్ ఆఫ్ యోగా అన్ని సైన్సెసే కదా. సైన్స్ ఫిలాసఫీస్, అద్వైతం, విశిష్టాద్వైతం, ఏదో ద్వైతం, లేకపోతే మరొకటి ఇవన్నీ ఫిలాసఫీస్. ఈ అన్నింటిలోకి వాళ్ళు దిగొచ్చారు ఫిలాసఫీస్. ఎందుకు? అండ్ దస్ ప్రొడ్యూసింగ్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ అన్ ఎక్స్పాన్షన్. అంటే అంతవరకు ఈ సైన్సెస్లో, ఈ శాస్త్రాల్లో కానీ, ఈ గురుకులాల్లో కానీ, ఈ ఆశ్రమాల్లో కానీ, ఈ సిద్ధాంతాల్లో కానీ, వాళ్ళ నమ్మకాల్లో కానీ ఏదైతే అంతలో ఎస్టాబ్లిష్ అయినారో అందులోకి ఎందుకు దిగొచ్చారు అంటే విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ అన్ ఎక్స్పాన్షన్. అందులో నుంచి ఎక్స్పాన్షన్ అంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, ఇంకా వ్యాపించడం. ఆగిపోతాం కదా, అక్కడికి ఆగిపోతాం కదా. మనం ఆగడం అనేది పరమగురు ఒప్పుకోవడం. అప్పుడే చెప్పాడు సార్, అదే ఫాలో అవుతుంటే కుదరదు పరమగురు దగ్గర. అది ఫాలో బాగుంది, కానీ నువ్వు ప్రపంచంతో వెళ్తూ ఉండాలి, సృష్టితో వెళ్తూ ఉండాలి, ఈ చర్చతో వెళ్తూ ఆగిపోతాంటే కుదరదు. ఇక్కడ ఆగిపోతాను సార్,